హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని అలా మనకు జీఓ గర్ల్ ఫ్రెండ్ అంటూ అండ్ యానిమేషన్లో మనకు లెటర్స్ వస్తూ లిరికల్ యానిమేషన్ వస్తుంటే చాలా అంటే చాలా కిరాక్ ఉంటుంది. చెప్పాలంటే ఇక్కడ మీరు చూశారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ కానీ లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ అయినా పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ చేసి మన వాట్సాప్లో కానీ ఫేస్బుక్లలో కానీ ఇలా షేర్ చేస్తే చాలా అంటే చాలా లైక్స్ అండ్ కామెంట్స్ అయితే వస్తాయి. సో నేను ఇలా క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. ఈ యొక్క వీడియోకి అయితే చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. మీరు కూడా ఇలా క్రియేట్ చేసి మీ ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో షేర్ చేసుకోండి, చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయదలుచుకోలేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకుని లేదా మీ గర్ల్ ఫ్రెండ్, సో అది మీ ఇష్టం, మీ చాయిస్. సో ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోండి. సో చాలా మంది కూడా బ్రో నాకు కైన్మాస్టర్ డౌన్లోడ్ అవ్వట్లేదు, నాకు బ్లెండింగ్ ఆప్షన్ డబ్బులు అడుగుతుందని చాలా మంది కూడా అడిగారు. ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా వచ్చిన ఏపీకే మనకు ఏదైతే ఉందో డార్క్ అండ్ కైన్మాస్టర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే కైన్మాస్టర్ లింక్ నేనైతే ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూసుకోండి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే అది డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను యూజ్ చేసే అక్కడ అప్లికేషన్ ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫర్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్కున్న నేను అయితే ఏదైతే సాంగ్ ఉందో ఆ యొక్క సాంగ్ నేను రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక అయితే నేను రిమూవ్ చేశాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఈమె ఫోటోని అయితే సెలెక్ట్ అనేది చేసుకొని కొద్దిగా కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. కొద్దిగా క్రాప్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా సైడ్ క్రాప్ చేసుకుంటాం. మీరు కూడా మీ యొక్క ఇమేజ్ని క్రాప్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కరెక్ట్ యానిమేషన్లో మనకి ఇలా పెట్టుకొని సేమ్ కింది స్క్రోల్ చేస్తే రైట్ సైడ్ ఆప్షన్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. చెప్పాను కదా, బ్లెండింగ్ వర్క్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీకు ఆల్మోస్ట్ బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. అన్నీ మీకు ఫ్రీగా వర్కింగ్ అవుతాయి. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకొని సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. బ్రో మేము లేదు ఇంకా ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇలా సెలెక్ట్ చేసి
సేమ్ మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి మళ్ళీ స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో యానిమేషన్లో మనకు చూడనీకి ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడతో మన ఫొటోస్ ఆల్మోస్ట్ ఇక్కడతో మనకు సెటప్ అయిపోయాయి. ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి, యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మనకు లవ్ అనే ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను, పిఎన్జీ. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్లో మనకు పైన పెట్టుకొని సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఇలా మొత్తం అంతా ర్యాక్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్తో పాటు కలిపి మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక లవ్కు సంబంధించిన అవి ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అవి ప్లేయర్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ అని చిన్న చూసుకోండి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి ఇక్కడ వైట్ బాక్స్ మీద టచ్ చేసి టిక్ మార్క్ మీద ఇవ్వండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంది, సేమ్ స్పీకర్ ఐకాన్ మీద టచ్ చేయండి. సో ఆ యొక్క టెంప్లెట్కున్న ఏదైతే ఉందో సాంగ్ అది అనేది మ్యూట్ అవుతుంది. సో ఇప్పుడు అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ మీద ఇవ్వండి. సో ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు, జస్ట్ మీ యొక్క ఇమేజ్ని యాడ్ చేసి టెంప్లెట్ని యాడ్ చేస్తే ఒక అద్భుతమైన స్టేటస్ క్రియేట్ అయిపోయినట్టే. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయస్, ఎంత అద్భుతంగా ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంది. గాయస్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా క్రియేట్ చేసి మనకు ఇన్స్టాగ్రామ్లో లేదా మీ గర్ల్ ఫ్రెండ్ పంపితే చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు, యానిమేషన్లు, లిరికల్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అని ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.